హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. రైతు రుణమాఫీ, మహిళలకి ఉచిత బస్సు, రైతు భరోసా, స్టూడెంట్స్ భృతి మొదలైనవి అమలు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రమే కాక ప్రజా సంక్షేమం కోసం అనేక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో హామీని నిలబెట్టుకుంది. వారి ఖాతాలో ₹1,00,000 జమ చేసింది. ఇందుకు అర్హులైన వారి జాబితాను కూడా విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం IAS, IPS, IRS వంటి సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పేద మధ్యతరగతి వారికి సివిల్స్ ప్రిపరేషన్ ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా UPSC నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 చెక్కును అందించారు. అంతేకాక మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారి లిస్టును కూడా జిల్లాల వారీగా అధికారులు విడుదల చేశారు. వారందరి ఖాతాలో ₹1,00,000 జమ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సెక్రటేరియట్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో UPSC సివిల్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ₹1,00,000 చెక్కును రేవంత్ రెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా అందించారు. ఇక ఈ ఏడాది తెలంగాణ నుంచి మెయిన్స్ పరీక్షకు మొత్తం 135 మంది అర్హత సాధించారు. వారందరికీ ₹1,00,000 చొప్పున సీఎం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇక ఈ 135 అభ్యర్థుల్లో 113 మంది పురుషులు ఉండగా 22 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక వారిలో 101 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా 62 మంది OBC, 19 మంది SC, 33 మంది ST కేటగిరీకి చెందిన వారు ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. అలానే జిల్లాల వారీగా జాబితాను విడుదల చేశారు.